హాయ్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి ఎస్బీఐ సింప్లీ సేవ్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్, దీనికోసం మనం మాట్లాడదాం. ఇది రూపే క్రెడిట్ కార్డ్స్ మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. బెనిఫిట్స్ అంటే మనకి నార్మల్ ఉన్న క్రెడిట్ కార్డ్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, దానికోసం మాట్లాడదాం. ఆల్రెడీ వీటి కోసం మనం మాట్లాడాం. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతాయి. ఫ్రెండ్స్, మన వీడియో స్టార్ట్ చేసే ముందర ఫ్రెండ్స్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మనము ఛానల్ని కొత్తగా పెట్టాం కాబట్టి మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ రూపే క్రెడిట్ కార్డ్ కోసం మాట్లాడదాం. అంతకు ముందు మీరు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన కొత్త వీడియోలన్నీ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనము ఈ కార్డుకు మనకు కావాలంటే ఫ్రెండ్స్, మనము ఎస్బీఐలో అకౌంట్ ఉంటే మనము అప్లై చేసుకోవచ్చు, లేకున్నా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మనము శాలరీ పర్సెంట్ అయి ఉండాలి, అప్పుడే మనకి ఈ కార్డ్ని ఎలిజిబిలిటీ మనకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మనము మామూలుగా పర్సన్ వచ్చేసి మనము బిజినెస్ పర్సన్ అయినా సరే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే, ఎవరైనా సరే మనం ఈ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డు అప్లై చేసుకోవడానికి మన దగ్గర ఒక ఐటీఆర్ అనేది ఒక 2 lakhsకి సంబంధించిన ఐటీఆర్ ఉంటే మనము కార్డ్ని అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. కాబట్టి మనము ఈ కార్డులో ఏమేమి బెనిఫిట్స్ ఇచ్చున్నారో అవన్నీ తెలుసుకుందాం రండి. ఇది చూడండి, మనకి ఎస్బీఐ సింప్లీ సేవ్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్స్ అని చెప్పారు, రాశారు ఇక్కడ మనకి. అలాగే సింప్లీ సేవ్ కార్డ్ ఫ్రెండ్స్, ఇది నార్మల్గా ఉంటుంది సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు. దాని నుండి ఇది రూపే క్రెడిట్ కార్డుగా మార్చబడింది. ఇది ఉంది, అది ఉంది ఫ్రెండ్స్. ఎవరికి ఏది బెటర్ అనేది మీరు గమనించుకోండి. నన్ను అడిగితే రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడు చాలా మన ఇండియాలో అయితే చాలా డిమాండ్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ తీసుకోండి. రూపే కార్డ్స్ అంటే తీసుకోండి, మీరు ప్రతి దాంట్లో మీరు యూస్ చేసుకోవచ్చు. అందుకే చూడండి ఫ్రెండ్స్, ఇది రూపే ప్లాటినం కార్డ్స్ అని చెప్పారు. అలాగే దీనికి రేటింగ్ చూడండి, 5కి అవుట్ ఆఫ్ 4.6 ఇచ్చారు. అంటే ఇది ఒక మంచి కార్డ్ అనే అర్థం ఫ్రెండ్స్. అలాగే జాయినింగ్ ఫీ ఉంది ఫ్రెండ్స్, మనకి 499 ప్లస్ జిఎస్టీ. అలాగే రెన్యువల్ ఫీ కూడా ఉంది, 499 ప్లస్ జిఎస్టీ ఉంది. దీంట్లో మనము దీని వెల్కమ్ బెనిఫిట్స్ కోసం మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి 2000 రివార్డ్ పాయింట్స్ అనేది మనకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మన కార్డ్ ఇష్యూ అయిన 60 రోజుల్లో మనము ఒక అమౌంట్ ఎంతైనా మన కార్డ్ నుండి ట్రాన్స్ఫర్ అయి ఉంటే మనకి ఈ 2000 రివార్డ్ పాయింట్స్ అనేది మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 2000 రివార్డ్ పాయింట్స్ ఒక విలువ వచ్చేసి మనకి 500 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మన దగ్గర నుండి తీసుకున్న 500 అనేది వీళ్ళు మనకు రివార్డ్ పాయింట్స్ రూపంలో ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దీంట్లో మూవీస్ కానీ డైనింగ్స్లో కానీ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు. రివార్డ్ పాయింట్స్ అనేది 10x రివార్డ్స్ పాయింట్స్ మూవీస్లో అలాగే డైనింగ్లో అని చెప్తున్నారు. కాబట్టి అంత ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో నార్మల్ ఉంటాయి, చాలా బేసిక్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఒకసారి చూడండి. దీన్ని స్పెండింగ్ చేసి మనము దీని నుండి రివార్డ్ రేటింగ్ ఎలా ఉంటుంది అంటే 100 రూపీస్ మనము 150 రూపీస్ అనేది మనము స్పెండ్ చేస్తే మనకు 1 రివార్డ్ పాయింట్స్ అనేది ఇస్తారు. ఆ రివార్డ్ పాయింట్స్ వాల్యూ వచ్చేసి మనకి 25 పైసా ఫ్రెండ్స్. అంటే మనకు 4 రివార్డ్ పాయింట్స్ వస్తే 1 రూపీ అనే మనం లెక్కేసుకోవాలి. వీళ్ళు 10x రివార్డ్ పాయింట్స్ అని ఇస్తున్నారు కదా, స్పెండింగ్ అని చెప్తున్నారు. మూవీస్లో కానీ, గ్రోసరీస్లో కానీ, డైనింగ్స్లో కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్లో కానీ రివార్డ్ పాయింట్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది కదా, 2.5% అని చెప్తున్నారు. ఇది ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. అలాగే మనము గిఫ్ట్ వోచర్ రిడీమ్నేషన్ చేసేటప్పుడు మనకి ఫీ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వచ్చేసి మనకి లాంచ్ యాక్సెస్ కానీ, ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, మనకి జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ కానీ ఏమీ లేదు దీంట్లో. ఇది ఒకసారి మీరు చూడండి, క్లియర్గా చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. దీని రేటింగ్స్ అనేది ఎంత ఉంది ఒకసారి చూడండి క్లియర్గా చూసి మీకు కార్డ్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు కార్డ్ అయితే తీసుకోండి. ఈ కార్డ్ అయితే చాలా మంచి కార్డ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి
చూడండి వెల్కమ్ బెనిఫిట్స్ కింద మనకు 500 రూపీస్ ఇస్తారు. 60 రోజుల్లో మనము ఏదైనా స్పెండింగ్ చేయాలి. కార్డ్ యాక్టివేషన్ చేసిన 60 రోజుల్లో మనం చేసుకోవాలి. అలాగే యూపీఐని ఎనేబుల్ చేసుకొని మనం వాడుకోవచ్చు. అలాగే ఆల్రెడీ క్లియర్గా రాసి పెట్టారు. మనకి గూగుల్ పే, ఫోన్పే ఏదైనా ఒక వాలెట్ ఉంటే మనం దాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. అలాగే దీని రెన్యువల్ ఫీ కూడా మనం వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అదేంటంటే 1 ఇయర్లో మనం 1 లాక్ యూస్ చేసేస్తే మనకి ఆ 499 ప్లస్ జిఎస్టీ అనేది మనకి నుండి వాళ్ళు కట్ చేయరు, ఫ్రీ అయిపోద్ది. అలాగే యాడ్ ఆన్ కార్డు కూడా మనకి ఏం పెద్దగా వీళ్ళు ఛార్జ్ చేయడం లేదు. యాడ్ ఆన్ కార్డు కూడా ఇస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్ మనకి చూడండి, దీంట్లో వచ్చేసి మనకి ఈ కార్డులో ఏజ్ క్రైటీరియా వచ్చేసి మనకి 18 నుండి 65 ఇయర్స్ ఉండాలి శాలరీడ్ అయితే. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 21 నుండి 65 ఇయర్స్ వరకు అయితే మనకి ఇస్తున్నారు. ఇది చెప్పాను కదా, 2 లాక్స్ అనేది మనకి కంపల్సరీగా ఇది మంత్లీ ఇన్కమ్ ఉంటే ఇస్తారు సెల్ఫ్ ఎంప్లాయిడ్కి. అలాగే ఐటీఆర్ ఉన్నా సరే ఇస్తారు. కాబట్టి ఒకసారి ఇవన్నీ క్లియర్గా చూసుకొని ఫ్రెండ్స్, మీకు తీసుకోవాలనుకుంటే కార్డ్ అయితే తీసుకోండి. మీకు ఎలిజిబుల్ ఉంటే ఫస్ట్ తీసుకోండి అనే చెప్తాను. ఎందుకంటే ఈ కార్డు ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఫ్రెండ్స్, ఇదొక హెచ్చరిక అనుకోండి, ఏమైనా అనుకోండి ఫ్రెండ్స్, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే నా ధర్మం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కార్డు మీరు ఎంతైనా యూస్ చేయండి, దాంట్లో లిమిట్ మొత్తం డెడ్ లైన్గా కూడా వాడినా సరే మీరు దాన్ని తిరిగి రీపేమెంట్ చేస్తాము అనుకున్నప్పుడే చేయండి. లేకుంటే దీంట్లో ఉన్న పెనాల్టీ కానీ ఛార్జెస్ కానీ చాలా హెవీ ఉంటాయి ఫ్రెండ్స్. 100 రూపాయలకి 50 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ వడ్డీ అనేది. కాబట్టి మీరు ఎంతైనా వాడుకోండి. అలాగే దానికి వచ్చేసి 30%కి తీసుకొచ్చండి. ఇట్లా 1 లాక్ వాడేశారు, ఒక 30 డేస్ అయింది, 31st డేలో మనకి బిల్ జనరేట్ అవుద్ది అన్నప్పటికీ ఒక 3 డేస్ ముందలే మీరు మినిమం 70,000 రూపీస్ మీరు వేసేస్తే ఆ 30,000కే వచ్చేస్తుంది. కాబట్టి మనకి అది క్రెడిట్ హంగ్రీ దాంట్లో మనం పడం కాబట్టి బాగుంటుంది. అలాగే మన సివిల్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. వీడియోలో కొంచెం తప్పులు ఉన్నా సరే మీరు సరిదిద్దుకోండి. అలాగే మనకి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ముందుకు వెళ్ళడానికి మీ అందరి సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ఛానల్ని అయితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు అయితే పెంచండి. ఈ మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నలుగురితో చెప్పండి ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్ కానీ తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.